కూలీ వార్ 2 వార్కొస్తున్నాయి. ఏ జవానీ హే దివానీ కజిన్స్ చూసాను. अंडरवर्ल्ड में जिक्र आया राह के नाम का లవ్ 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 లవ్. ఇది రోస్ట్ కాదు, జస్ట్ రియాక్షన్ వీడియో లాంటిది. అంటే కూడా రోస్టింగ్ వేలో మాట్లాడతా. వార్ 2 నార్త్ సినిమా. టికెట్ ప్రైస్ ఎంతరా? తెలుగులో డబుల్. తమిళ్ సినిమా కూలీ. తమిళ్లో ఎంతరా? 180. ఇక్కడ డబుల్. రేట్ ఎంత? 15,000. 15,000? బానిసలు. ట్యాక్స్ వస్తుంది కాబట్టి గవర్నమెంట్కి పర్లేదు. బాలీవుడ్ వాళ్ళు ఫ్యాన్స్ ఇక్కడ కొట్టుకుంటారు. వార్ 2 వర్సెస్ కూలీ. కొట్టుకోకండి రా, కొట్టుకోకండి. ఇప్పుడు ఒక కుక్కకి బిస్కెట్ ఇస్తే కుక్క తింటుంది. అక్కడ 10 కుక్కలు ఉంటే ఒక బిస్కెట్ కోసం 10 కుక్కలు కొట్టుకుంటాయి. బిస్కెట్ కోసం 10 కుక్కలు కొట్టుకున్నట్టు సినిమా కోసం కొట్టుకోవడం ఏంట్రా? మళ్ళీ బిస్కెట్లు కూడా మీరే ఇస్తున్నారు వాళ్ళకి, బట్ మీరే కొట్టుకుంటున్నారు మళ్ళీ. అంటే మీకు కుక్కకున్న బ్రెయిన్ కూడా లేదు. లోకి మామ కూలీ సినిమా హిట్ అవ్వాలని తిరుగుతా ఉండు. పెట్రా బొట్టు. అరే దక్షిణీరా అని చెప్పి మరి అన్ని గుళ్ళు తిరుగుతున్నాడు. అండ్ సినిమా అయితే హిట్ రా. బాగుంటుందరా. ఇప్పుడు మనకి లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ కోసం వెళ్ళొచ్చు. సినిమా కెమెరా యాంగిల్స్ 6 కెమెరాలు పెడతారా. ఎక్కడి నుంచి ఏది పెడతాడో తెలియదు. స్క్రీన్ ప్లే కోసం వెళ్ళొచ్చు సినిమాకి. ఇప్పుడు విక్రమ్ సినిమాలో ఇంటర్వెల్ సీన్, అటు ఫాహిద్ ఫాసిల్కి వాళ్ళ భార్య కాల్ చేసి అరే వాడు 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 కానీ కమల్ హాసన్ గురించి చెప్తా ఉంటుంది. నువ్వు చూసావా? అవును, నిన్న రాత్రి అక్క నేను చూసాను. కమల్ హాసన్ ఫోటో పెట్టుకుని ఫహద్ ఫాసిల్ తిరుగుతూ ఉంటాడు. నీకు ఫోన్ ఎత్తకపోతే వదిలేమని మళ్ళీ మళ్ళీ చేస్తున్నాను. ఎంత ఒక రోడ్లో ఇంకో పెళ్లి మండపంలో మొత్తం క్యాప్లు వేసుకొని వచ్చి కమల్ హాసన్ పెళ్లికి వస్తాడు. ఆ సీన్ ఉంటుందిరా, బ్యాట్మెన్ గుర్తుకొస్తుంది. ఆయన అక్కడ నుంచి కాపీ కొట్టాడు అనడానికి కూడా లేదు ఇక్కడ. డైరెక్ట్ లోకేష్ కనకరాజ్ చెప్తాడు నేనే డీసీ నుంచి ఇన్స్పైర్ అవుతా అని. అదిదా లోకి. ఆయన లోకేష్ కనకరాజ్ని అడుగుతారు నువ్వు డైరెక్ట్ ఖైదీ తర్వాత పెద్ద పెద్ద హీరోలతో వర్క్ చేసినావు, మళ్ళీ నీకు ఖైదీ 2లో కార్తీతో వర్క్ చేసేటప్పుడు ఎట్లా అనిపిస్తుంది అని. అరే నన్ను ఎవడు నమ్మనప్పుడు, నేను చిన్న స్టేజ్లో ఉన్నప్పుడు నాకు అవకాశం ఇచ్చింది కార్తీ సార్ ఖైదీ సినిమాతో. దాంతో నేను ప్రూవ్ చేసుకున్న తర్వాత పెద్ద హీరోలు నాకు ఛాన్స్ ఇచ్చిండ్రు. సో నాకు కార్తీనే పెద్ద హీరో అని అన్నాడు రా. అది మన లోకి మామ. నేను వార్ 2ను అప్రిషియేట్ చేస్తావా? కూలీనా అంటే అరే వార్ 2 తెలిసిందేరా. అదే వార్ 1 లాగా ట్రైలర్ ఉంది. వార్ 1లో వాళ్ళిద్దరు కొట్టుకుంటారు, వార్ 2లో ఇద్దరు కొట్టుకుంటారు. అది ఎందుకు కొట్టుకుంటారో తెలియదు. బట్ ఆ సినిమా కూడా చూస్తాను నేను. நம்ம கூட வந்து ரஜினி ராஜன் அவர்கள் தான் நம்ம கூட இருக்காங்க. வாங்க. కూడేరకంగా వాడేరకంగా కాదు, ఆ రజనీకాంత్ కాదు, ఆ రజనీకాంత్ టూపు. ఈ టూపు గాడు రజనీకాంత్ లా ఉండడం చెప్పి లైఫే సెట్ అయిపోయింది. అరే ఆ పాటలు ఏంట్రా? అరే ఆ పాటలు ఏంట్రా? తమిళ్లోనే వెయ్యండి రా పాటలు, తెలుగులో డబ్బింగ్ చెయ్యకండి ఇంకోసారి మీరు అనిరుద్ పాటలు. అదేంటి కూరగాయల రేట్ అడిగినట్టు, ఇంజల రేట్ అడిగినట్టు. రేట్ ఎంత? పిల్లలకైనా పెద్దలకైనా 15,000. 15,000? బస్ టికెట్ ఆరా, బస్సులో కూర్చున్నా రారా. ఇంకా నయం ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ అనలేదు. అండ్ వార్ 2లో కేరా బికినీ సీన్ అది లేదంటరా అని మీమ్స్ వేసి బాధపడుతున్నారు ఎందుకురా మీరు? ఒకడైతే డైరెక్ట్ పోస్టర్ వేసి కొట్టుకున్నాడు, పోస్ట్ వేసుకున్నాడు దాన్ని. ఎవరా మీరంతా? కయారా అద్వానీ సీను సెన్సారు తీసేస్తుంది. ఎందుకు తీయది? అది అట్లుంది మరి. అది ఒకవేళ పెద్ద స్క్రీన్ మీద హెచ్డి ప్రింట్ వేసాడు అనుకో, కారిపోద్ది థియేటర్లోనే చాలామందికి. అటువంటి పిచ్చినాయాలు ఉన్నారు, అంత కంట్రోల్ లేని మనుషులు ఉంటారు, అన్నీ చూసి కొట్టుకుంటారు కూడా. అంత గలీదుగాళ్ళు ఉంటారు కొంతమంది అనే ఆ సెన్సార్ వీకేస్తుంది అన్నట్టు.
అండ్ వాడు కూడా ఆ బికినీ సీన్లను ఎందుకు వాడతాడు అనుకున్నావు? మీకోసమే. మీరెళ్ళి టికెట్ పెట్టి చూడాలనే, మిమ్మల్ని ఎర్రి పూలని చెయ్యాలనే, మీ అటెన్షన్ గుంజాలనే. ఏరా జీవితంలో నువ్వింకా మారవా? మారను. అరే ఆడదాని సొగసు దానికి ప్రాఫిట్ అయినప్పుడు నువ్వెందుకు లాస్ అవుతావురా? తాగి సంకనాకి పోండి. బట్ మీరు వింటారా? వినర్రా? మీరు ఎర్రి పువ్వులు. సో మిమ్మల్ని బానిసల్లాగా వాడుకుంటేనే మన గవర్నమెంట్ ఎకనామీకి బెస్ట్. పోండి. అండ్ వారు ప్రొడ్యూసర్ మామ. హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ ఎంత వస్తుందో దానికంటే ₹1 మనం నెట్ ఎక్కువ పెట్టాలి ఆ రోజున. హిందీ బాక్స్ ఆఫీస్ టికెట్ ప్రైస్ ఎంత ఉంటుందో దానికంటే డబుల్ పెడతాం ఇక్కడ. హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ కంటే మన నెట్ ఎక్కువ ఉండాలి. అందుకే ఎక్కువ పెట్టాం. దేవరా కంటే 10 ఎక్కువ ఓపెనింగ్ తీసుకురావాలి. ఇది మీ బాధ్యత ఈసారి. మీ బాధ్యతలు బరువు బాధ్యతలు అన్నీ ఒకరోజు పక్కన పెట్టండి. అన్న కాలర్ ఇన్ని రోజులు మన కోసం ఎగరేశారు. మనం ఇప్పుడు అన్న ఇండియాలో కాలర్ ఎగరేలా చేయాలి. మీరు కాలర్ ఎగరెత్తారు, మా పిల్లలు మీకు ఖర్చు పెడతారు, మరి మేమేం చేయాలి? ఏముంది, గవర్నమెంట్ 2 కిలోల బియ్యం ఎక్కువ ఫ్రీ చేస్తుంది, ఒక ₹1000 పింఛను పెంచుతుంది. పెరిగింది పెంచారు అని మీరు అనుకుంటారు, కానీ పెరిగింది రేట్లు. దాంట్లో మీకు ఒక బియ్యం అంతే. మీ బతుకులు మారవు, వాళ్ళ బతుకులు ఆగవు. వాళ్ళు ఎదుగుతానే ఉంటారు, మీరు పోతానే. తమిళ్ ఫ్యాన్స్ అరే మీరు ఎందుకు అట్లుంటారా? కింద పురుగులు దొరుకుతాయారా? సూపర్ అన్న. అప్పటిదాకా బాగానే ఉన్నావు కదరా, సడన్లీ ఏమైందిరా నీకు? నా జీవితంలో నేను ఇంత ఎక్స్ట్రోవర్ట్ అండ్ ఇలాంటి సిచ్యువేషన్ నాకు ఎప్పుడు రావద్దని కోరుకుంటాను. ఇంట్రోవర్ట్గా నేను చాలా హ్యాపీగా ఉన్నా, ఎందుకంటే ఇటువంటి క్రింజ్ థింగ్స్ రోడ్ల మీద పడే ఛాన్స్ నాకు ఉండదు. ఇంట్రోవర్ట్ సార్ అప్పుడప్పుడు చాలా అదృష్టవంతులు రావాళ్ళు, ఎందుకంటే మెనీ టైమ్స్ ఎరుపు కాకుండా ఉండొచ్చు. వారటోలో చాలామంది హీరోస్ ఉన్నారు అని వినిపిస్తే చాలా పెద్ద హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మంచి టాక్ వస్తే. బట్ కూలీలో రోలెక్స్ ఎంట్రీ వచ్చిందా, ఇంకా నార్త్లో బెల్ట్ ఎగిరిపోతుంది. కూలీలో ఏ మాట కామాట మన మాస్ నాగార్జున గారు యాక్ట్ చేశారా, రోల్ పడిందిరా. కాదు విలన్. అది ప్రతిదీ డైరెక్టర్ మీదనే డిపెండ్ ఉంటుంది, ఎందుకంటే సినిమాలో కట్ చూస్తే ఇంత యాక్ట్ చేసామా మనం, ఇంత చేసామా మనం అని ఉంటుంది. లోకేష్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఎక్స్పీరియన్స్. లిటరల్లీ రజనీకాంత్కి రెడ్ చిప్పు పెట్టినరా లోకి మామ. చిటికి నేను ఇచ్చే అడిషనల్ ప్రోగ్రామింగ్ ఇన్స్ట్రక్షన్. వీడియో అయితే ఇది మామ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ కామెంట్ చేయడం. బాయ్. నెక్స్ట్ మంచి రోస్ట్తో వస్తాం.